బీజేపీ ఓట్ చోరీతో గెలిచిందన్న మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు డీకే అరుణ కౌంటర్ ఇచ్చారు. దొంగ ఓట్లతో గెలిచే అలవాటు కాంగ్రెస్ దని, ఓడిపోయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ కి దొంగ ఓట్లు గుర్తొస్తాయని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ చెరో 8 ఎంపీ సీట్లు గెలిచాయని, దొంగ ఓట్లతో ఇది ఎలా సాధ్యమవుతుందని డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మీనాక్షి మధ్య నలిగిపోతూ ఫ్రస్ట్రేషన్ లో మహేష్ గౌడ్ ఇలా మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు డీకే అరుణ. 42% రిజర్వేషన్లపై బీసీలని కాంగ్రెస్ మోసం చేస్తోందని, ముందు బీసీలను సీఎం చేయాలంటూ మహేష్ గౌడ్ డిమాండ్ చేయాలన్నారు అరుణ. హిందుత్వం, దైవం గురించి మాట్లాడితే బిచ్చగాళ్లవుతారా అని డీకే అరుణ ప్రశ్నించారు. మహేష్ గౌడ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ నేతలు హిందుత్వం, దేవుడి గురించి మాట్లాడుతూ కొత్త టాపిక్ వెతుక్కోవాలి అన్నారు. మనతో పాటు పాలమూరు ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఉన్నారు. మేడం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా దొంగ ఓటు లేకుంటే మీ 8 మంది ఎంపీలు తెలంగాణలో గెలిచేవాళ్ళు కాదంటూ విమర్శ చేశారు. ఎలా చూస్తారు? దొంగ ఓట్ల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే అసలు నవ్వొస్తుంది. వాళ్ళకు ఓడిపోయినప్పుడే దొంగ ఓట్లు గుర్తొచ్చినాయి. దేశవ్యాప్తంగా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు దొంగ ఓట్లు అనేటటువంటి మాట గుర్తొచ్చింది. వాళ్ళు గెలిచినన్ని రోజులు బ్రహ్మాండంగా ఓట్లు ఉన్నాయి. ఈరోజు వాళ్ళు ఓడిపోతేనే దొంగ ఓట్లు గుర్తొచ్చినాయి అనమాట. దొంగ ఓట్లతోనే గెలిచి 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 అలవాటైన వాళ్లకు ఈరోజు దొంగ ఓట్ల గురించి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఎవరికైనా కానీ తాము చేసినప్పుడే ఇతరులకు చేసిండే అనుమానం వస్తుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ, ఓట్ సరే బాబు, తెలంగాణలో మొత్తం ఎన్ని దొంగ ఓటు ఉన్నాయి ఫస్ట్ తీయండి. వాళ్ళు 8 స్థానాలు గెలిచిండ్రు, మేము 8 స్థానాలు గెలిచినాం, 1 ఎంఐఎం గెలిచింది. అంటే ఈయనకు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక పక్కనేమో బీసీల గురించి మాట్లాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు, బీసీలు. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని ముందు తను తెచ్చుకోమనండి. అప్పుడు దొంగ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు మొత్తం తెలంగాణలో దొంగ ఓట్లు మీరు ఏరండి. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ పాపం అక్కడ ముఖ్యమంత్రి, ఇటు ఆ మీనాక్షి వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరో మీనాక్షి ఉన్నారు. మీనాక్షి వీళ్ళందరి మధ్యలో పాపం నలిగిపోయి ఏం మాట్లాడాలా, ప్రజలను ఏం మాట్లాడాలా, రోజుకో కొత్త ఏం ఎత్తుకోవాలా, పాపం ఒక ఫ్రస్ట్రేషన్లో ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడుతున్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఎందుకంటే బీసీల పేరిట ఈరోజు ప్రజలను అన్యాయం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఒక బీసీగా ఉండి ఆయనకు కూడా తెలుసు దాంట్లో ఎంత చిత్తశుద్ధి ఉంది, 42% గురించి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఎంత వాస్తవం ఉందనేది ఆయనకు కూడా తెలుసు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమనండి. రాష్ట్ర అధ్యక్షుడు కాదు, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేయమనండి. రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రావాలంటటువంటి ఒక స్ట్రాంగ్ విల్ ప్రజల లోపల ఏర్పడతా ఉంది. దాన్ని చూసి జీర్ణించుకోలేక రోజంతా బీజేపీ ఓట్ చోరీ, నోట్ చోరీ అనుకుంటే ఏదేదో మాట్లాడుతున్నారు. దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుకునే బిచ్చగాలు బీజేపీ వాళ్ళంటూ కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. చెప్పిన కదా, ఆయన మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు. అంటే దేవుణ్ణి, హిందుత్వాన్ని, ధర్మం గురించి, దేవుడి గురించి మాట్లాడితే బిచ్చగాళ్ళ ఆయన దృష్టిలో? ధర్మము, దేవుడు అంటే బిచ్చగాళ్ళ? మీరు అనకండి, మీరు ఇంకేమన్నానండి. మీరు హిందుత్వం గురించి మాట్లాడద్దు, హిందూ ధర్మం గురించి మాట్లాడద్దు, దేవుడి గురించి మాట్లాడద్దు. రోజు కాపీ కొడుతున్నారు కదా మమ్మల్ని. మతి స్థిమితం కోల్పోయి ఇతరులను అవమానకరంగా మాట్లాడడం అంటే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అధికార అహంకారం అనేది ఏమాత్రం కూడా సహించేది కాదు. అధికారం కళ్ళకెక్కి వాళ్ళు మాట్లాడుతున్నారు. డెఫినెట్గా తెలంగాణలో దొంగ ఓట్లు ఉంటే వాటిని లెక్క తేల్చాలని మేము కూడా డిమాండ్ చేస్తున్నామంటూ కూడా బీజేపీ ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.